జగన్పై కోడికత్తి దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుని విజయవాడ నుంచి హైదరాబాద్లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న శ్రీనివాసరావుని దర్యాప్తు బృందం తమ కస్టడీలోకి తీసుకుంది. వైద్య పరీక్షల తర్వాత అతన్ని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు తరలించారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో నిందితుడిని కస్టడీకి తీసుకున్న విచారణాధికారులు అతన్ని వారం పాటు విచారించనున్నారు. నిందితుడి అభ్యర్థన మేరకు న్యాయవాది సమక్షంలోని విచారణ జరపనున్నారు. తన క్లయింట్ను విచారించే సమయంలో తాను ఎన్ఐఏ ఆఫీసులోనే ఉంటానని నిందితుడి తరపు లాయర్ సలీం తెలిపారు. ఏం చేశాడో పర్సనల్గా చేసిన యాక్ట్ ఉంది, అది దాని తరపు ఏం లేదు. ఏదో సానుభూతి కోసం చేసేలాగా ఉంది అది. ఎందుకంటే సిట్ ఆల్రెడీ విచారించి మీడియా కూడా చెప్పేశారు. ఎన్ఐ వాళ్ళు కూడా సేమ్ విచారించి వాళ్ళు కూడా మీకు అప్డేట్ చేస్తారు. మెంటలీ ఇంబ్యాలెన్సే ఉన్నాడు ఆయన. మెంటల్ ఇంబ్యాలెన్సే ఉన్నాడు ఆయన. నేను చెప్పాను, బాబు నువ్వు మెంటల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్మెంట్ చేసుకోవద్దు సార్, నాకెందుకు, నేను ఒక మంచి పని చేయాలని ఉంది. నేను ఒకవేళ నేను సర్టిఫైడ్ పిచ్చోడు అయిపోతాను ఒకవేళ నాకు సర్టిఫికేట్ ఇస్తే మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉందంటే. నేను నా ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోండి. నేను ఒక మంచితనం మీద వెళ్ళాలని ఉంది, నాకు మంచి భావనలు ఉన్నాయి అని చెప్తుంటాను. నేను 7 రోజులు అతనితో ఉంటాను, మాట్లాడతాను. నేను వాళ్ళు మ్యాక్సిమం దే ట్రై టు హైడ్ దట్ పర్సన్, బట్ ఐ ట్రై టు ఫైండ్ దట్ పర్సన్.